ఈరోజు ఆ భూములను ఆక్యుపై చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి గఫూర్ గారు చెప్పినట్టుగా వేరే మతస్థులను కూడా దాంట్లో పెట్టేసి డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి యాజ్ ఏ అనలిస్ట్? జమీల్ గారు, మీకు అట్లాగే సుధాకర్ శర్మ గారికి, గఫర్ గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, రాజ్ మహమ్మద్ గారికి, ప్యానల్లో ఉన్న మిత్రులకు, అట్లాగే ఫోర్సెట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అడ్వకేట్ కూడా కొన్ని లీగల్ పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ భాష కానీ, మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ ఇవన్నీ కూడా భావోద్వేగానికి తెరవడతాయి. భావోద్వేగం నుంచి భావోద్రేకాన్ని వైపు తీసుకెళ్తాయి. రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాల్లో మనం పడద్దు. అందుకని మంచి ప్యానల్ మంచి చర్చ జరుగుతున్నాయి. మొట్టమొదటిగా వక్ఫ్ బోర్డు చరిత్ర ఒకసారి పరిశీలిస్తే 8వ-9వ శతాబ్దం నుంచి కూడా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఒక పేరు ఉంది, తెలుగులో ఒక పేరు ఉంది. ఉదాహరణకు మనకు హైదరాబాద్ స్టేట్ విషయాలు తీసుకుంటే మనకు గంగా జమున తహదీబ్ అంటాం. ఆనాడు గాంధీశికుల భూములు అన్ని తెలుగులో ఉంది. దీన్ని మన దుర్మార్గంగా ఎనిమీస్ ప్రాపర్టీ అన్నారు. ఎనిమీస్ ప్రాపర్టీ నాకు అర్థం కాదు. 2 దేశాలని బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించి 2 దేశాలు అయితే ఎనిమీస్ ప్రాపర్టీ ఏంది? శత్రువులు ఎక్కేదు. ఒక దేశంలో ఉన్నవాడు వేరే దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ప్రాపర్టీని చాప చుట్టుకొని పోలేరు కదా, స్థిరాస్తులను విడిచిపెట్టిపోయారు. అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు కిందకి వచ్చింది. అవన్నీ కూడా ప్రభుత్వ భూముల కిందకి నమోదైన కొన్ని. వక్ఫ్ బోర్డు ఇట్ సెల్ఫ్ దాతృత్వంతో వచ్చిన భూములు. అట్లాగే హిందూ మతంలోని దేవాలయాలు కూడా ఇచ్చారు. సమస్య లేదు. హిందూ మతంలోని దేవాలయాలు కూడా దేవాలయ శాఖ కింద ఉన్న భూములు చాలా వరకు కౌలుకిచ్చి చాలా మంది పెద్దలు, రాజకీయ నాయకులు కబ్జాలు పెట్టి నాశనం చేశారు. దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. చాలా వరకు వక్ఫ్ చట్టం వల్ల ఏమైందంటే ముస్లింల ఎక్కువ మంది నష్టపోయింది, ముస్లింలు నష్టపోయారు. మీరు ఒకసారి గమనించండి. చాలా వరకు పేద ముస్లింలు నష్టపోయారు. ఈ వక్ఫ్ బోర్డు అని ఒకసారి ఆ డిక్లరేషన్ లో అడ్వకేట్ చెప్తున్నాను, చట్టం చదివిన వాళ్ళు చెప్తున్నాను, డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్. అంటే ఒక్కసారి వక్ఫ్ భూమిగా మనకు డిక్లేర్ అయితే దానికి తిరుగులేదన్న. అది అక్కడ సమస్య వస్తుంది. ఎప్పుడు కూడా న్యాయము అందరికీ అందాలి, పేదవాడికి కూడా అందాలి. చాలా మంది ముస్లింలు భూములు ఈ వక్ఫ్ బోర్డు అన్యాయం తీసుకొని దాన్ని వక్ఫ్ బోర్డు భూములుగా ప్రకటించింది. అక్కడ అన్యాయం జరిగింది, ముస్లింలకు కూడా అన్యాయం జరిగింది. మొత్తం భూముల్లో చాలా వరకు చూడండి, వాళ్ళు తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారు. అక్కడ వస్తున్న సమస్య. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి తొందరపడ్డది ఏంటంటే ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణ అందులో ఉన్న వాళ్ళని భాగస్వాములు చేయాలి. ఇప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు గతంలో మనకు 3 వ్యవసాయ చట్టాలు వస్తే వ్యవసాయ చట్టాల్లో వ్యవసాయదారులను పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైంది? గొడవ అయింది, వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇది కూడా ఎంత వక్ఫ్ బోర్డు బిల్లుడు ఏదైతే జేపీసీకి అప్పచెప్పారు. జేపీసీ సమావేశం జరుగుతుంది. నేను కూడా దాన్ని ప్రయత్నం చేశాను. గఫూర్ గారు లాగా వాళ్ళు వినడం లేదు. అది కరెక్ట్ కావాలి. ఏం చేస్తా, వినకపోతే ఏం చేస్తున్నా? నేను అడ్వకేట్ కనుక 4 పేజీలు ఉత్తరం రాశాను. ఇగో ఇది మంచి, ఇది చెడ్డ. అంత చెడ్డనే అంత మంచిది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఎప్పుడో ఒకసారి చర్చకు రావాల్సింది అంటున్నాడు. ఈ సమయం వచ్చింది. దీనిలో 2 భాగాలు. ఒకటేమో ముస్లింలో జరుగుతున్న అన్యాయాన్ని సవరించడం. రెండోది ఏంటంటే ఆ సవరించే క్రమంలో ఇంకొక అన్యాయం చేయొద్దు. అంటే ఒక సమస్య పరిష్కారానికి పూనుకుంటే మరో 10 సమస్యలు ముందుకు రావద్దు కదా అని నేను అంటున్నాను. సమస్య పరిష్కారం, సమస్యలు ఉండవద్దు కదా. అందుకని ఇక్కడే అంటే కొన్ని ఇప్పుడు మనం అంతా వైస్ మెన్ కనుక మనం మాట్లాడుకుంటాం. రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కానివ్వండి, మీరేం చేశారు, మీరేం అంటే తూకిత్తా అని మాట్లాడుకుంటాం. అది కావద్దు అంటున్నాండి. అంతేందుకు ముస్లిం ప్రాపర్టీస్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు కింద ఇచ్చిన ప్రాపర్టీస్ హిందువులు కూడా దానం చేశారంటున్నారు. నేను మా పూర్వీకులు ఇక్కడ పీర్ల కొట్టడానికి మా ప్రజ్ఞాపూర్ గ్రామంలో 2 చోట్ల మేము అప్పుడెప్పుడు ఇచ్చారట. నాకు తెలియదు. మన భూములు మనుషులు చచ్చిపోతాయి సార్, భూములు శాశ్వతం, మనుషులు ఎప్పుడు ఉంటాం పోతాం, కానీ భూమి అయితే శాశ్వతం కదా. ఇవాటికి కూడా కొత్తగా మసీదు కడితే మీరు రండి దయచేసి శంకుస్థాపన కానీ పిలిచిన మర్యాద సంస్కృతి ఉంటుంది అంటున్నాను. మీరు కొంచెం వెనక్కి ధర కట్టుకోండి అంటే కట్టుకున్న సందర్భం ఉంది. రోడ్డు మంచిగా ఉండాలి మనకు అంటే, పార్కింగ్ ఉండాలంటే. నేనేమంటున్నానంటే ఈ చట్టాన్ని 2 రకాలు విభజించి, ఒకటేమో బీజేపీ తెచ్చింది కనుక వ్యతిరేకించడం అంటే మోడీ ఏది చేసినా తప్పే అంటే కరెక్ట్ కాదు. మోడీ ఏది చేసినా కరెక్టే అంటే అంతకంటే ఇంకోటి లేదు. కానీ ఇక్కడ ఈ చట్టాన్ని ఎట్లా చూడాలంటే ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించే క్రమంలో చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోది తొడగోసుకుంటే ఇంకోటి మెడగోసుకున్నట్టు. ఇప్పుడు ఏమైందంటే దీనికి పోటీ ఇంతకుముందు ఇప్పుడు తిరుపతి దేవస్థానం చెప్పారు మన గఫూర్ గారు. నేనేమంటున్నానంటే మరి వక్ఫ్ బోర్డు ఆస్తులతో పాటు మరి దేవాదాయ ఆస్తులను కూడా ప్రభుత్వ పరంగా చేయొద్దు కదా. సమస్య ఎక్కడ వస్తుంది? దానికి పోటీ పెడుతున్నారు. ఈ పోటీ కాదు ఇక్కడ కావాల్సింది. దీనికి ఇదే దానికి అదే మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది పోటీ అంటే దేవాదాయ శాఖ ఆస్తులు కూడా కౌలుదారుల పేరు మీద పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆక్రమించుకొని అమ్మేసుకున్నారు కూడా 1000 ఎకరాలు. ఇంకొక మాట, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు పెరగాలన్నా తరగాలంటే నా ఉద్దేశం అంటే ఎంతనే అంతే ఉండాలి, కొత్తగా రావద్దు. గఫూర్ గారు ఎక్కువ ఏంటంటే మాకు మొదలగడ్డ ముస్లింల మొదలగడ్డ కూడా మనకు అక్కడ ఆధారాలు కనపడే కష్టం. కొన్నింటికి ఆధారాలు తీసుకురాలి. కొన్ని ఇప్పుడు చావా సినిమా చూసిన తర్వాత మన ఔరంగజేబ్ సమాధి మీద నడుస్తున్న సందర్భం చూస్తున్నాం. అంటే ఆవేశకావేశాలు రెచ్చిపోతే ఏమైతే చూస్తున్నాం కనుక వక్ఫ్ బోర్డులో సవరణలు అవసరమే కాదంటలేదు. ఆ సవరణలు
మన ముస్లిం సమాజాన్ని అవమానించే విధంగా ఉంటుంది. వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అందులో ఇద్దరి సభ్యులు వేరే ముస్లిమేతలను పెట్టడం నేను వ్యతిరేకిస్తున్నాను, కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళని తెలుస్తాయి. ఇప్పుడు అంతేముంది ఒక సమస్య చెప్పారు కదా గఫూర్ గారు, టీటీడీలో ముస్లిం మెంబర్ని వేయగలుగుతామా మనం? వేయలేం కదా. అసలు ఉద్యోగుల్నే మొత్తం వేరే మతస్థులు తీసేద్దామని ఆలోచన చేస్తున్నది టీటీడీ బోర్డు ఓ రకంగా చెప్పాలంటే. అందుకని ఇక్కడ ఇద్దరు వేయడం కరెక్ట్ కాదు. సరే చైర్మన్ అంటారా, లీగల్ గా వస్తారు. లీగల్ గా చైర్మన్ ఎవరంటే వాళ్ళు వస్తారంటే ఒక పదవి ప్రకారం చేస్తే చేయొచ్చు, కానీ సభ్యులను అవసరం లేదంటున్నాను. రెండోది ఏమంటున్నానంటే వర్గపోరు ఎక్కువ ఉన్న దేశంలో మన అంటే తెలంగాణ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా దీన్ని సమర్థించలేదు, మతపోరును సమర్థించలేదు, సామాజికంగా కావాలని కోరుతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మెల్లమెల్లగా బీజేపీ వ్యతిరేకము బీజేపీ అనుకూలం అనే రకంగా చీలిపోతున్నాం పైనుంచి కిందాక. ఇది కరెక్ట్ కాదంటున్నా. ఇంకొక మాట ఏంటంటే జేపీసీ చైర్మన్ గా ఎవరు చేశారు అనే మాట వచ్చింది కదా జమీల్ గారు, లీగల్ గా కరెక్ట్ అంటున్నాను. ఎప్పుడంటే జేపీసీ చైర్మన్ ఎవరు ఉంటారంటే అధికార పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. రేపు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఉంటది కదా, సమస్య కాదు కదా, దాన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ జేపీసీకి చైర్మన్ ఎవరు ఉంటారు, ఖచ్చితంగా మెజార్టీ పార్టీ అధికార పార్టీ వస్తుంది. దాన్ని మనం ఎట్లా బీజేపీ ఉంది కానీ ఎట్లా మాట్లాడతాం మనం కాదు కదా. అందుకని ఇక్కడ ఒకటేమో నా స్పష్టంగా దేశంలో జరుగుతుంది ఏంటంటే ఈ సంతుష్టీకరణ రాజకీయాల వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఏంటంటే సంతుష్టీకరణ రాజకీయాలలో బుజ్జగింపు రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఇవాళ ఈ హిందూ సమాజం మేల్కుంటుంది, మనం గమనించాలి. మనం వైట్ అండ్ బ్లాక్ లో ఆలోచిస్తే ఈజీగా తెలుస్తుంది మనకు. హిందూ సమాజం ఏకమై మేము పునరీకరణ జరుగుతున్న వల్ల ఇవాళ రాహుల్ గాంధీ చంద్ర వేసుకుంటున్నాడు. నేను బ్రాహ్మణ స్త్రీ అని మమతా బెనర్జీ చెప్పుకుంటుంది, ఆయనేమో హనుమానచారి చదువుతున్నారు. ఎందుకు? ఇవన్నీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు జమీల్ గారు. సమస్య లేదు. ఈ రాజకీయ పార్టీ వలలో పడితే ఇది కరెక్టా ఇది తప్ప అని మనలాంటి వాళ్ళు మాట్లాడితే వినే పరిస్థితులు లేదు సమాజం. అంటే అబద్ధాల పునాది మీద జరుగుతున్న చర్చల్లో అసలు రాదు. అందుకని ఈ చర్చలో వెలుగు పుడుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ చర్చలో వేడి పుట్టదు, వెలుగు పుట్టాలంటున్నా. వెలుగు పుట్టే క్రమంలో వక్ఫ్ బోర్డు సంగతి ఏదైతే ఉందో దానిలో మంచి చట్టం మనం చర్చించుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అంతకుముందు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షాబానా కేసు ఏమైనా చూసింది కదా మీరు. సుప్రీంకోర్టు ఆటను పక్కన పెట్టి మరి ఒక మతం కోసం దాన్ని సవరణ చేసింది కదా, తప్పు కదా. అంటే ముస్లిం స్త్రీలకు హక్కులు ఉండొద్దా? చేసింది కదా. ఇవాళ త్రిపుల్ తలాక్ కూడా నేనేమంటున్నాను, ఒక మంచి చట్టం చేస్తే బీజేపీ చేసిన ఒప్పుకుందాం, కాంగ్రెస్ చేసిన ఒప్పుకుందాం. కాంగ్రెస్ ఈ విషయంలో ద్రోహం చేసింది, తప్పు చేసింది గతంలో. సంతుష్టికరణ రాజకీయ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి ఓటు బ్యాంక్ రాజకీయం పాటించి ముస్లింల ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం తప్ప ఇంకోటి ఏం లేదు అంటున్నాను. బీజేపీ కూడా రాజకీయం చేస్తున్నది కాదట్లేదు, సత్యారుడు ఏం చేస్తారని అనట్లేదు. కానీ దీన్ని ఇట్లా చూడవద్దు. మోడీ ఏం చేసినా తప్పే, మోడీ ఏం చేసినా కరెక్టే అనే రెండు వాదనలు కరెక్ట్ కాదంటున్నాను. బిల్లులో బోర్డులో మంచి చర్చ జరగాలి, సులభ వాతావరణంలో చేయాలి, మనం ఇచ్చిన కాగితాలు పరిశీలించాలి. ఇందులో రెండు సవరణలు నేను ప్రతిపాదిస్తున్నాను, పేపర్ కూడా పంపాను. ఒకటి, ఆ ఇద్దరు నాన్ ముస్లిం మెంబర్స్ వేయడం కరెక్ట్ కాదంటున్నాను స్పష్టంగా. సరే చైర్మన్ గా ముస్లిం మైనార్టీ మంత్రిని ఎవరిని వేసినా కాదని లేదు. అంతేందుకు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు పెద్ద మనుషుల ఒప్పందం ఏం రాసుకున్నాం మనం స్పష్టంగా, హైదరాబాద్ స్టేట్ లో తెలంగాణ ప్రాంతాన్ని అక్కడ కలిపే పరిస్థితులలో ఒక ముస్లిం మంత్రి ఉన్నారని ఎందుకు రాసుకున్నాం మనం? కానీ ఎక్కడ పోయింది ఇవాళ ముస్లిం మంత్రి లేదు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ చూస్తున్నాం మనం, మాకు లేబర్ ఎన్నికైనా తీసుకుంటాం, అట్లుండదు. కనీసం దానిని కూడా నియమించవచ్చు. అందుకనే వీళ్ళు కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దీన్ని దుమారం చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ వక్ఫ్ బోర్డు అనేది సంస్కరించబడాలి. ఒకసారి వక్ఫ్ బోర్డు కింద తీసుకున్న ఆస్తులు పెరగడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా వరకు 4 లక్షల ఎకరాలు 8 లక్షల ఎకరాలు ఎట్లయినాయి అంటే ఆక్రమణ వల్ల జరిగినాయి కదా. ఆక్రమణ ఎవరు చేసిన? ముస్లింల ఆస్తులు ఎక్కువ ఆక్రమణ చేస్తారు అంటున్నారు. ఇవాళ ముస్లిం సంస్థలు చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అడ్వకేట్ గా నేను కేసులు చేస్తున్నాను. చాలా ఫిర్యాదులు ఎవరి నుంచి ఉన్నాయంటే వక్ఫ్ బోర్డు మీద ముస్లింలే ఉన్నాయి. వాళ్ళ పేద ముస్లింల ఆస్తులను చెదరగొట్టి వక్ఫ్ బోర్డు కింద కలుపుకొని పెద్దలు మాత్రమే దీని మీద రాజకీయం చేస్తున్నారు, పెద్దలు మాత్రం అనుభవిస్తున్నారు. ఈ గుత్తాధిపత్యం పోవన్నా వద్దా? ముస్లింలలో చాలా మంది ఎన్ని పనులు చేసుకుంటారని మిగతా ఏ మతం కూడా, మతంలోని వాళ్ళు కూడా ఇన్ని పనులు చేయరు. జనాభా ఎక్కువైనా బూట్ పాలిసీ నుంచి మొదలు పెడితే బ్రహ్మాండమైన స్టార్ హోటల్ నడుపుతున్న సంస్కృతి మనకు ఉన్నది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తిని చూసుకొని ముస్లింలు హిందువులకు మధ్యన ఇది పుట్టించడం కానీ, లేకపోతే రెండు రాజకీయ పార్టీల పంచాయతీగా చూడకుండా ఇందులో కొన్ని సవరణలు చేయాలి. ఆ సవరణలను అందరూ అంగీకరిస్తే చేయాలంటున్నాను. జేపీసీ వాటిగా చిన్న పార్టీ పెద్ద పార్టీ అన్ని ఉన్నాయి. అందరి సలహాలు సూచన సబ్కాస్ ఉన్నా అప్నాకరణ కాదు, సబ్కాస్ ఉన్నా వాళ్ళు చెప్పే విని దానిలో అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే నిర్మాణాత్మకమైన అమెండ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. వక్ఫ్ బిల్ పేరు మీద పార్టీల రాజకీయాలను మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే విషయం